రోబర్ట్ వాద్రా ఉన్నాడు కదా, ప్రియాంక గాంధీ వాళ్ళ హస్బెండ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాని ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, రోబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ వాళ్ళ హస్బెండ్, ఇతను 58 కోట్లు ఇతనికి వచ్చినాయి డిఫరెంట్ సోర్సెస్ నుంచి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చినాయి. దేనికి? పిఓసి, ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ కింద. దేనికంటే ఇది గురుగ్రామ్ లో ఒక ల్యాండ్ డీల్ కి సంబంధించి ఇతనికి ఈ డబ్బులు 58 కోట్లు వచ్చినాయి. ఈ 58 కోట్లని ఇతను డిఫరెంట్ వాటికి వాడాడు, ఇన్వెస్ట్మెంట్స్ కి, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కి, అదే విధంగా ఇతనికి ఉన్న లోన్స్ ఇట్లాంటివి తీర్చేయడానికి వాడాడు అని చెప్పి ఇతని మీద ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దాంట్లో ఇదంతా ఉంది, చూడాలి. లైక్ యూనో మేబీ ఇప్పుడు కాంగ్రెస్ లేకపోవడంతో ఇవన్నీ బయట పెడుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ పవర్ లో ఉండటంతో. బీజేపీ ఒకవేళ లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా బయటపడతాయేమో. కానీ రాబర్ట్ వాద్రా మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, కానీ స్ట్రాంగ్ స్టెప్ అనేది ఇంకా ఏమీ తీసుకోలేదు రాబర్ట్ వాద్రా మీద. బికాస్ ఐ వాస్ హియరింగ్ అబౌట్ దిస్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. ఒకవేళ ఉంటే కనుక అవన్నీ బయట పెట్టాలి, అవన్నీ బయట పెట్టి అవసరమైతే బొక్కలోకి తొయ్యాలి కూడా.